పవన్ కళ్యాణ్ కోనసీమ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుంది అనేది ఇప్పుడు దుమారం లేతుంది. మంత్రులు అటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు? విమర్శలు చేస్తారు. ఆయన ఏమన్నారంటే, అరే ఎప్పటి నుంచో గోదావరి జిల్లాలంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గోదావరి జిల్లా బ్రహ్మాండం, గోదావరి జిల్లా ఆలికేమి అన్నట్టు ఇప్పటివరకు వచ్చింది. ఇప్పుడు గోదావరి జిల్లా నిజంగా గోదావరి జిల్లా హక్కును చేర్చుకున్న గోదావరి జిల్లాలో ఉంటున్న వాళ్ళకున్న సమస్యలు ఎవరికున్నాయి? ఈరోజు నాకు చెప్పండి. అంత పచ్చని గోదావరి జిల్లా హైదరాబాద్ అవదు కదా. అంత పచ్చని గోదావరి జిల్లా, అంత ప్రకృతి అందాలైన గోదావరి జిల్లా హైదరాబాద్లో ఈరోజు రెవెన్యూ జనరేషన్కి గోదావరి జిల్లా రెవెన్యూ జనరేషన్కి ఎంత తేడా ఉంటుంది? నేను హైదరాబాదే కాదు, విశాఖపట్నం కూడా అడుగుతున్నాను. నేను ఇంకా మీరు ముంబై అడగండి, ఇంకోటి అడగండి. అంత పచ్చని ప్రకృతిని అంత దీని కింద ఇచ్చిన గోదావరి జిల్లాల మీద కేవలం కళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. కేవలం అంతే తప్పితే వీళ్ళకి ఉండాల్సిన సమస్యలు వీళ్ళకి ఉన్నాయని బాధతో అన్నారు, కానీ ఎవరిని విమర్శించాలని కానీ ఇంకో తెలంగాణ వాళ్ళ కళ్ళు పడడం వల్ల ఇప్పుడు ఇలా అయిపోయింది అనేది అది ప్రత్యేకించి మెన్షన్ చేయడం వల్ల కాదండి. ఆయన ఏమన్నారు, ఎవరికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఉంది కదా. అరే బ్రహ్మాండంగా ఉందంటే కళ్ళు పడినట్టే, బాగుందన్న కళ్ళు పడినట్టే. అలాగే కదా ఇప్పుడు అయిపోయింది. దాని పరిస్థితి ఈరోజు ఎలాగైపోయింది గోదావరి జిల్లా పరిస్థితి మీరు చెప్పండి. మామూలుగా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు వాటర్ ఇస్తాం, రేపు అంతా గోదావరి జిల్లాలాగా ఉంటుంది. అర్థమైందా? అది వాటర్ లాగడ్ ఏరియా గోదావరి జిల్లా. ఈరోజు రోడ్డు వేస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఆ మీకు తెలిసే ఉంటుంది, మొత్తం మట్టి అంతా వెంటనే రోడ్డు పోయే పరిస్థితి. దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అవన్నీ తీరుస్తున్నప్పుడు అర్థమవుతుంది అతనికి కూడా. ఇంత బాగా ఉన్నప్పుడు ఇంత ఇలాంటి ఇదే అని అనుకున్నా ఇన్ని సమస్యలతో వీళ్ళు ఇక్కడ ఇదవుతున్నారని చెప్పి ఆ బాధతో ఉన్న ప్రేమతో అన్నారు, కానీ ఎవరిని కించపరచాలని ఎక్కడ అనలేదండి. తెలంగాణ అయితే మాదే, విశాఖపట్నం అన్నా మాదే, లేకపోతే ఏది కర్ణాటక మాదే. దేశం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మంచిగా తీసుకుంటున్నప్పుడు అవన్నీ కాదండి. దేశం అంటే భక్తి ఉంది, మానవత్వం అంటే మాకు మొత్తం ప్రపంచం అన్నా కూడా పీస్కి మేము చాలా ఇది మా పార్టీ కానీ వాళ్ళ దిష్టి తగలడం వల్ల ఇలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా తెలంగాణలో ఆడనివ్వని స్వయానా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి గారికి ఆయన ఏదో మాట్లాడి ఆయన ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆ ఉద్దేశం వచ్చినట్టు అనలేదు. వేరే విధంగా దీన్ని వదిలేయాలి. నేను వాళ్ళనాడించిన ఏం నాడించారు? ఎవరికి శాశ్వతం ఇక్కడ? ఎవరు శాశ్వతం? అప్పుడు కూడా పేరు నాని గారును అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా మేము అది ఆడిచ్చాం అన్నారు. ఎక్కడ ఆడిచ్చారు? ఇప్పుడు ఉన్నారా అధికారంలో? ఇవన్నీ మాట్లాడద్దండి, అవన్నీ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరో శాశ్వతం కాదు. ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి. నేను అది ఆడిచ్చాను ఇది ఆడిచ్చాను, నీకు పవర్ దేనికి ఇచ్చారు? ఎన్ని ఉండదండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉండాలి, అందరూ ఇది ఉండాలి. ఒక కన్సర్న్తో మాట్లాడామంతే. ఏది ఉత్తరాంధ్ర ఉన్న గోదావరి జిల్లాల మీద ఉన్న కన్సర్న్స్తో దాని మీద ఉన్న ప్రేమతో మాట్లాడింది తప్పితే ఇంకోళ్ళు ఎవరి మీద విమర్శించడానికి అయితే కాదు. థ్యాంక్ యూ. అంటే తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం కోనసీమ మీద ఉన్నటువంటి కన్సర్న్తో తప్ప తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా కాదు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇటు పేర్నాని పవన్ కళ్యాణ్ విమాన ప్రయాణాల మీద చేసినటువంటిది ఇది కేవలం దాన్ని అడిగితే మొత్తం లెక్కలన్నీ ఇస్తాం, అంతేగాని అడగకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పక్కన ఎక్కడో దాచుకుని దీన్ని వ్యవహారం నడుతూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మీరు అడగండి పూర్తి లెక్కలు ఇస్తామని జనసేన పార్టీ నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వీళ్ళు ఓర్వలేని తనంతోనే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.